సో గైస్, ఫైనల్లీ మనం ఈరోజు ఇప్పటివరకు నేర్చుకున్న టాపిక్స్తో మన వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తాం. సో దానికోసం నేను 2 ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టడానికి అండ్ ఇంకొకటి లోగో అయితే పెట్టడానికి. ఇది మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ ఇది వచ్చేసి మనం లోగోగా అయితే పెట్టడానికి నేను 2 ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇమేజెస్ అనేవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను కూడా మీకు చెప్తాను. సో దానికోసం మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఫ్రీ స్టాక్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ ఫ్రీ స్టాక్ ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. నేను డౌన్లోడ్ చేసింది అయితే pixabay.com నుంచి అయితే నేనైతే ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ మీరు ఏ వెబ్సైట్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ తాలూకా ఇమేజ్ మీరు సెర్చ్ చేస్తే మీకైతే ఇమేజెస్ అనేవి వస్తాయి. సో నేను ఇక్కడ జిమ్ అని టైప్ చేశాను. సో ఇప్పుడు మనం ఒక జిమ్ వెబ్సైట్ అయితే తయారు చేద్దాం. సో ఈ విధంగా ఇమేజెస్ అనేవి అయితే వస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ ఇంకా చాలా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. సో అదే వెబ్సైట్ అని కాదు, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అన్స్ప్లాష్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఈ విధంగా నేను ఇమేజ్ అనేవి అయితే ఇక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేశాను. చూడొచ్చు, చాలా ఇమేజెస్ అనేవి అయితే ఇక్కడ ఉంటాయి. సో నేను ఈ ఇమేజెస్ అనేవి ఆ వెబ్సైట్ నుంచి అయితే నేను డౌన్లోడ్ చేశాను. సో ఇది ఒక లోగోగా అయితే ఇన్సర్ట్ చేస్తాను అండ్ ఇది మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే నేనైతే పెడతాను. సో ఇది మన ఛానల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. దీనిలో మనం ఒక వెబ్సైట్ని అయితే డిజైన్ చేయిద్దాం. సో దానికోసం మీకు వెబ్సైట్ తాలూకా డిజైన్స్ కావాలంటే మీరు జస్ట్ వెబ్సైట్ డిజైన్ అని టైప్ చేస్తే చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి మళ్ళీ. సో మీరు వెబ్సైట్ డిజైన్ని కాపీ చేయకూడదు, బట్ ఆ విధంగా మనమైతే తయారు చేసుకోవచ్చు. లైక్ మనం సోర్స్ కోడ్ తీసుకొని కాపీ పేస్ట్ చేయడం అయితే అలాంటిది ఏం లేదు. సో ఇక్కడ చూడొచ్చు, చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి. మనం ఇంకొన్ని వెబ్సైట్స్ని అయితే చూద్దాం. సో దానికోసం నాకు వెబ్సైట్ ఓకే, ఇది వెబ్సైట్స్ అయితే చూద్దాం. 10 బెస్ట్ మోడర్న్ డిజైన్స్. ఓకే, ఇది ఒక జిమ్ వెబ్సైట్ లాగా అయితే అనిపిస్తుంది. సో దీన్ని అయితే నేను ఒకసారి చూస్తాను. సో దీన్ని బట్టి మనమైతే ఒక వెబ్సైట్ని అయితే డిజైన్ చేద్దాం. సో మనం ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్తో మాత్రమే వెబ్సైట్ అనేది డిజైన్ చేద్దాం. చూడొచ్చు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అయితే ఇన్సర్ట్ చేశారు అండ్ దాని మీద ఒక బటన్ అయితే పెట్టారు. అదేవిధంగా ఇక్కడ టెక్స్ట్ అండ్ బటన్కి హోవర్ ఎఫెక్ట్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక హోవర్ ఎఫెక్ట్ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేశారు అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పొజిషన్ ఫిక్స్ని అయితే చేశారు. చూడొచ్చు, మనం ఆన్ స్క్రోలింగ్లో ఈ నావిగేషన్ బార్ అనేది మూవ్ అవ్వట్లేదు, అంటే ఇక్కడ పొజిషన్ అనేది ఫిక్స్ అయితే చేసుకున్నారు. సో ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ని అయితే డిజైన్ చేద్దాం. సో అదేవిధంగా మనం చాలా వెబ్సైట్స్ని అయితే చూడొచ్చు. లైక్ ఇది ఒక వెబ్సైట్ని అయితే మనం చూద్దాం. సో ఇది చూడొచ్చు, ఇది ఒక వెబ్సైట్ డిజైన్. సో ఈ విధంగా చాలా వెబ్సైట్స్ని అయితే మీరు చూడొచ్చు అండ్ అన్ని వెబ్సైట్స్ని కలిపి మీరు ఒక ఐడియాకి వచ్చి సో దాని బేస్ మీద అయితే మీరైతే వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఎంత బ్యూటిఫుల్ కాకుండా జస్ట్ మనం ఒక నార్మల్ వేలో అయితే వెబ్సైట్ని డిజైన్ చేద్దాం. ఎందుకంటే మనం సిఎస్ఎస్లో ఉన్న టాపిక్స్ ఇంకా చాలా కవర్ చేయలేదు. మనం ఇప్పటి వరకు కవర్ చేసిన టాపిక్స్ అయితే మనం వెబ్సైట్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, మన ఫోల్డర్లోకి అయితే మళ్ళీ వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ చెప్పాను 2 ఇమేజెస్ అనేవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను అనేది. సో అదేవిధంగా ఈ ఫోల్డర్ని మనం మన VS కోడ్ ఎడిటర్లో అయితే ఓపెన్ చేద్దాం. దానికోసం రైట్ క్లిక్, ఓపెన్ విత్ కోడ్ క్లిక్ చేస్తే మనకి VS కోడ్లో అయితే ఆ ఫోల్డర్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మన ఫోల్డర్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోయింది అండ్ మనకి 2 ఇమేజెస్ అనేవి ఉన్నాయి. ఒకటి బ్యాక్గ్రౌండ్కి అండ్ ఇంకొకటి లోగోకి. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. సో index.html ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నా. సో ఈ విధంగా మనం ఫైల్ అయితే క్రియేట్ చేసేసాం అండ్ మనం CSS యాడ్ చేసుకోవాలంటే మనం బెస్ట్ వే ఏదంటే మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అండ్ దానిలో CSS అండ్ దీని లోపల మనం style.css యాడ్ చేయొచ్చు. అదేవిధంగా జావా స్క్రిప్ట్ యాడ్ చేయాలంటే మన JS ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దీని లోపల జావా స్క్రిప్ట్ తాలూకా ఫైల్స్ అన్ని యాడ్ చేయొచ్చు. సో ఇది ఒక బెస్ట్ వే అనమాట మనం వెబ్సైట్ డిజైన్లో. బట్ మనం ఇప్పుడు
గురించి నేను చెప్పలేదు కాబట్టి నేను ఇప్పుడు జావా స్క్రిప్ట్ అయితే యూజ్ చేయను. అండ్ సిఎస్ఎస్ అనేది మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే నేను అప్లై చేసేస్తాను. ఓకే, మన కోడ్ ఎడిటర్లోకి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా బాయిలర్ టెంప్లెట్ కోడ్ని అయితే పెట్టేద్దాం. సో ఇక్కడ డాక్యుమెంట్ ప్లేస్లో మనం జిమ్ వెబ్సైట్ చేస్తున్నాం కాబట్టి జిమ్ వెబ్సైట్ అనేది అయితే టైటిల్లో అయితే పెడదాం. సో దీన్ని అయితే నేను సేవ్ చేస్తున్నా. ఓకే, గో లైవ్ మీద క్లిక్ చేసి మన సర్వర్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం బాడీలో కంటెంట్ ఏమీ రాయలేదు కాబట్టి మనకి ఈ వెబ్ పేజ్ అనేది అయితే ఖాళీగా అయితే ఉంటుంది. సో మనం బాడీలో అయితే ఫస్ట్ మనం మ్యాటర్ అనేది అయితే రాద్దాం. ఓకే, సో దానికోసం మనం ఏ విధంగా వెబ్సైట్ క్రియేట్ చేద్దామంటే నేను ఆల్రెడీ ఒక ప్రివ్యూ అయితే నేను చూశాను. సో దాని ద్వారా ఒక వెబ్సైట్ని అయితే మనం క్రియేట్ చేసుకుందాం. లైక్ మనకి లెఫ్ట్లో లోగో వచ్చినట్టు అండ్ మిడిల్లో నావిగేషన్ బార్ వచ్చినట్టు అండ్ ఈ రైట్ సైడ్లో 2 బటన్స్ అయితే మనం పెడదాం. 2 అనే కాదు, మనం 1 పెట్టవచ్చు, 3 పెట్టుకోవచ్చు, అది మన బేస్ మీద అయితే ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ పెడదాం. సో ఒక బ్యూటిఫుల్ ల్యాండింగ్ పేజ్ని అయితే రెడీ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో దానికోసం నేను ఫస్ట్ ఇక్కడ బాడీ అయితే డిక్లేర్ చేస్తున్నా. స్టైల్ ఫస్ట్ రాసేసి దానిలో బాడీ అయితే నేను రాస్తున్నాను. స్టైల్ బాడీ. ఓకే, ఫస్ట్ బాడీలో మనం ఏం చేయాలంటే మనం మార్జిన్ 0 పిక్సెల్గా అయితే ఫస్ట్ మనం డిఫైన్ చేసుకుందాం. అండ్ ప్యాడింగ్ వచ్చేసి 0 పిక్సెల్గా అయితే డిఫైన్ చేద్దాం. బికాజ్ మనం తర్వాత దీన్ని అయితే ఓవర్ రిటర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి డిఫైన్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. యూఆర్ఎల్ దేనికి యూజ్ అవుతుందంటే మనం ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో నాకు ఇమేజ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి img/ చూడొచ్చు, నాకు సజెషన్స్ అయితే ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ .jpg అనేది నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, దీన్ని అయితే సేవ్ చేస్తున్నా. చూడొచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే వచ్చేసింది. సో ఎగ్జాక్ట్గా వచ్చింది. సో నేను ఆల్రెడీ ప్రివ్యూ ఏ విధంగా ఉంటుందో చెప్పాను. మనకి లెఫ్ట్ సైడ్లో లోగో అనేది అయితే పెడదాం, మిడిల్లో నావిగేషన్ బార్ అండ్ రైట్ సైడ్లో 2 బటన్స్ అయితే పెడదాం. సో నెక్స్ట్ ఇదైతే మనం క్రియేట్ చేసాం. సో మనం సిఎస్ఎస్ కోడ్ని వేరేగా రాస్తే మనం స్టైల్ షీట్ని అయితే లింక్ చేయాల్సి ఉంటుంది. సో లింక్ rel = స్టైల్ షీట్ అండ్ href style.css. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను మనం సిఎస్ఎస్ అనేది వేరేగా ఫోల్డర్ అయితే క్రియేట్ చేయాలి. సో దానికోసం సిఎస్ఎస్ మనం ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా. సో సిఎస్ఎస్ లోపల మనం ఇంకో స్టైల్ షీట్ని అయితే ఇక్కడ నేను డిఫైన్ చేస్తాను. స్టైల్ డాట్. సో ఇక్కడ మనం style.cssని అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో మనం ఎక్స్టర్నల్ సిఎస్ అయితే వాడాం, బట్ మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే యూజ్ చేస్తాం. బికాజ్ మనకి కోడ్ అనేది అంతా ఒకే పేజ్లో ఉండాలి కాబట్టి. సో ద బెస్ట్ వే టు డిజైన్ వెబ్సైట్ ఏంటంటే మనం ప్రతిదానికి వేరువేరుగా ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ మనం కంటెంట్ అనేది మనకి క్లమ్జీగా అవ్వకుండా చూసుకోవడానికి. సో మీరు ఎప్పుడైనా వెబ్సైట్ క్రియేట్ చేసినట్టయితే ఈ స్టెప్స్ని అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం index.html ఫైల్ అయితే క్రియేట్ చేయండి అండ్ సిఎస్ఎస్ ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఆ ఫోల్డర్ లోపల style.css ఫైల్ క్రియేట్ చేయండి. జావా స్క్రిప్ట్ వాడినట్టయితే js ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఆ ఫోల్డర్ లోపల script.js అనే ఫైల్ క్రియేట్ చేయండి. సో ఈ విధంగా మనం వెబ్సైట్ని అయితే డిజైన్ చేసే పద్ధతి. సో ఈ విధంగా చేస్తే మనకి కన్ఫ్యూజన్ అనేది అయితే ఉండదు. బట్ మనం ఇప్పుడు ఈ style.cssలో కోడింగ్ చేయం, మనం అంతా ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్లో అయితే కోడింగ్ చేస్తాం. సో ఫస్ట్ నేను ఇక్కడ హెడర్ అయితే డిఫైన్ చేస్తున్నాను. సో హెడర్ లోపల నేను 3 క్లాసెస్ అయితే వాడతాను. ఫస్ట్ లెఫ్ట్ క్లాస్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మిడ్ క్లాస్. సో ఇది దేనికోసం నేను చెప్తాను. అండ్ దీని తర్వాత ఒకటి రైట్ క్లాస్. ఓకే, ఇవి దేనికోసం అంటే మనం ఇక్కడ లెఫ్ట్లో పెట్టాల్సిన అనేవి ఇక్కడ మనం లెఫ్ట్లో డిఫైన్ చేస్తాం. అండ్ మనకి మిడిల్లో రావాల్సింది అనేది మనం మిడిల్లో అనేది రాస్తాం.
అండ్ రైట్లో రావాల్సింది మనం రైట్లో అయితే రాయొచ్చు. సో ఈ విధంగా రాస్తే ఏమవుతుందంటే మనకి కన్ఫ్యూజన్ అని ఉండదు. ఎందుకంటే మనం లెఫ్ట్లోది రైట్లో రాస్తే మనకు తెలిసిపోతుంది అండ్ మిడ్లోది లెఫ్ట్లోకి రాస్తే మనకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా అయితే రాస్తాం. సో మళ్ళీ సేమ్ ఇక్కడ లెఫ్ట్ సిఎస్ఎస్ అయితే అప్లై చేద్దాం. అదేవిధంగా మిడ్కి సిఎస్ఎస్ అనేది అప్లై చేద్దాం అండ్ అదేవిధంగా రైట్కి కూడా సిఎస్ఎస్ అనేది అయితే అప్లై చేద్దాం. ఫస్ట్ మనం బార్డర్ అయితే అప్లై చేద్దాం. సో బార్డర్ 2 pixel సాలిడ్ క్రిమ్సన్. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా బార్డర్ 2 pixel సాలిడ్ క్రిమ్సన్. అండ్ నాకు కావాలంటే బార్డర్స్ అనేవి తర్వాత కలర్స్ అయితే చేంజ్ చేస్తాను. బట్ ఇప్పుడు జస్ట్ మీకు చూపించడానికి అయితే నేను ఈ విధంగా అయితే నేను కలర్స్ అనేవి ఇస్తున్నా. సో దీన్ని అయితే సేవ్ చేస్తున్నా. సో చూడొచ్చు మనకి 3 బార్డర్స్ కూడా ఒకదాని మీద ఒకటైతే వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయి అంటే మనం ఇక్కడ లెఫ్ట్లోని మిడ్లోని అండ్ రైట్లో అయితే కంటెంట్ అయితే ప్లేస్ చేయలేదు. సో అందువల్ల బార్డర్స్ అనేవి ఒకదాని మీదకి ఒకటైతే వెళ్ళిపోయాయి. సో దానికోసం నేను ఇక్కడ కంటెంట్ అయితే రాస్తున్నా. సో దిస్ ఈజ్ లెఫ్ట్, అదేవిధంగా దిస్ ఈజ్ మిడ్ అండ్ అదేవిధంగా దిస్ ఈజ్ రైట్. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. చూడొచ్చు మనకి ఇక్కడ బ్లాక్ అయితే మనకి వచ్చింది టెక్స్ట్ అనేది. సో మనం దీన్ని వైట్ చేయాలంటే మనం ఇక్కడ కలర్ అనేది వైట్ రాయాల్సి ఉంటుంది. సో కలర్ వైట్. సో దీన్ని సేవ్ చేస్తున్నా. సో చూడొచ్చు మనకి ఈ కలర్ అయితే వచ్చింది వైట్ అనేది, బట్ మిడ్కి అండ్ రైట్కి అయితే రాలేదు. సో ఈ కలర్ అనేది మనం టోటల్గా బాడీలోకి అయితే అప్లై చేసేద్దాం. సో దానికోసం నేను దాని మీదకైతే పంపించేస్తున్నా. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నా. చూడొచ్చు ఇలా దిస్ ఈజ్ లెఫ్ట్, మిడ్ అండ్ రైట్. సో ఇలా యూస్ చేస్తే ఏమవుతుందంటే మనకి వెబ్సైట్లో కోడ్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ మనం ఎక్కడైనా మిస్టేక్ చేస్తే మనకి ఫాస్ట్గా అయితే ఐడెంటిఫై అయితే అవుతుంది. సో దీన్ని సేవ్ చేద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ చూద్దాం దిస్ ఈజ్ లెఫ్ట్, దిస్ ఈజ్ మిడ్ అండ్ దిస్ ఈజ్ రైట్ అనేది వచ్చింది. బట్ నేను ఏ విధంగా చెప్పానంటే మనకి దిస్ ఈజ్ లెఫ్ట్ అనేది లెఫ్ట్లో ఉండాలి. సో అది లెఫ్ట్లోనే ఉంది. దిస్ ఈజ్ మిడ్ అనేది మనకి మిడిల్లో రావాలి, బికాజ్ మనం నావిగేషన్ బార్ అయితే డిజైన్ చేస్తాం. సో నావిగేషన్ బార్ అనేది మనం మిడిల్లో అయితే పెడదాం. అండ్ దిస్ ఈజ్ రైట్ అనేది మనకి రైట్లోకి అయితే వెళ్ళాలి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను చెప్పాను సో ఎలా పంపించాలో అన్నది. సో ఆ వీడియోస్ మీరు చూడకపోతే చూడండి, ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసేసాను. సో మనం ఫస్ట్ దిస్ ఈజ్ రైట్ అనేది రైట్కి అయితే పంపిద్దాం. సో దానికోసం నేను ఇక్కడ రైట్లో అయితే కోడింగ్ చేస్తున్నాను. ఫస్ట్ దాని యొక్క డిస్ప్లే అనేది మనం ఇన్లైన్ బ్లాక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇన్లైన్ బ్లాక్. సో ఆల్రెడీ ఇన్లైన్ బ్లాక్ సో డిస్ప్లే ప్రాపర్టీస్ గురించి కూడా ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. చూడకపోతే ఆ వీడియోస్ అయితే చూడండి, మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. నేను ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్స్ నుంచే నేనైతే ఇప్పుడు ఒక వెబ్సైట్ని అయితే డిజైన్ చేస్తున్నాను. సో లైక్ నేను ఇప్పుడు ఫ్లెక్స్ బాక్స్ చెప్పలేదు టాపిక్ అనేది. సో ఫ్లెక్స్ బాక్స్ అనేది మీకు మేబీ నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు చెప్పేస్తాను. సో ఆ ఫ్లెక్స్ బాక్స్ అనేది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టాపిక్ ఇన్ సిఎస్ఎస్. సో అది వస్తే మనం సిఎస్ఎస్లో ఏ విధంగా అయినా మనం డిజైన్ చేయొచ్చు. సో ఆ టాపిక్ని నేను యూస్ చేయను, బట్ మనం ఇప్పటివరకు ఏ టాపిక్స్ అయితే డిస్కస్ చేసామో ఆ టాపిక్స్ నుంచి మాత్రమే మీకు అనేది ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ డిస్ప్లే అనేది ఇన్లైన్ బ్లాక్ చేసాం. అదేవిధంగా దీని యొక్క పొజిషన్ అనేది అబ్సల్యూట్ చేయాలి మనం. సో పొజిషన్ అబ్సల్యూట్. అండ్ మనం ఇది రైట్కి పంపిస్తున్నాం కాబట్టి రైట్ 35 పిక్సెల్ అయితే నేను ఇస్తున్నా. కోర్స్ నాకు కావాలంటే మళ్ళీ చేంజ్ చేస్తాను, బట్ ఫస్ట్కి మనం ఇలా అయితే నేను చేస్తున్నా. అండ్ ఫ్రమ్ టాప్. సో టాప్ నుంచి మనకి ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు నాకు 20 పిక్సెల్ కావాలంటే 20 పిక్సెల్ ఇస్తున్నా. సో దీన్ని సేవ్ చేస్తున్నా. సో ఓకే, దిస్ ఈజ్ రైట్ అనేది రైట్కి అయితే వెళ్ళిపోయింది అండ్ దిస్ ఈజ్ లెఫ్ట్ అనేది లెఫ్ట్లో ఉంది. బట్ మనం దీని యొక్క పొజిషన్ కూడా మనం అబ్సల్యూట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఈ ఎలిమెంట్ అనేది మూవ్ అయిపోతూ ఉంటుంది.
మనం ఎప్పుడైతే మిడ్ని మూవ్ చేస్తామో సో నేను ఇప్పుడు ఏదైతే రైట్లో వాడానో సేమ్ అదే లెఫ్ట్లో అయితే మళ్ళీ వాడేస్తున్నాను. సో నేను దీన్ని అయితే కాపీ చేసేసుకుంటా అండ్ నేను ఇక్కడ లెఫ్ట్లో అయితే పేస్ట్ చేస్తాను. నేను ఇక్కడ పొజిషన్ రైట్కి బదులుగా లెఫ్ట్ అయితే నేను డిఫైన్ చేస్తాను. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. ఓకే, దిస్ ఈజ్ లెఫ్ట్ అనేది వచ్చింది, దిస్ ఈజ్ రైట్. సో మనం ఇది ఫస్ట్ టాప్ నుంచి మనం 0 పిక్సెల్ అయితే ఉంచేద్దాం. ఓకే, సేవ్ చేస్తున్నా. ఈ విధంగా మనకి అయితే వచ్చింది. అండ్ మిడ్ అనేది మనం ఇప్పుడైతే మిడ్ని అయితే డిజైన్ చేద్దాం. సో మిడ్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మిడ్ని అయితే డిజైన్ చేస్తాను. సో దానికోసం దీని యొక్క డిస్ప్లే అయితే మనం బ్లాక్ చేద్దాం. సో బ్లాక్, అదేవిధంగా దీని యొక్క విడ్త్ని అయితే చేంజ్ చేద్దాం. విడ్త్ అనేది మనం 33% ఇద్దాం. ఓకే, మనకు కావాలంటే తర్వాత అయితే చేంజ్ చేద్దాం రిగార్డింగ్ టు అవర్ కంటెంట్. అండ్ దాని తర్వాత మనం మార్జిన్ అనేది అయితే పెడదాం. సో మార్జిన్ 90 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ ఇది మనకి సెంటర్లో రావాలి కాబట్టి ఆటో. ఓకే, సేవ్ చేస్తున్నా. చూడొచ్చు ఫ్రమ్ టాప్ నుంచి నాకు 90 పిక్సెల్ అయితే వచ్చేసింది. సో ఆఫ్ కోర్స్ మనం కావాలంటే ఇక్కడ చేంజ్ చేయొచ్చు ఫ్రమ్, బట్ ఇప్పటికైతే ఇది ఇలానే ఉన్నద్దాం బికాజ్ మనం ఈ ఎలిమెంట్స్ని కిందకి తీసుకొస్తాం నెక్స్ట్. ఎందుకంటే లోగో అనేది ఎంత పైన అయితే ఉండదు, అలానే బటన్స్ కూడా ఎంత పైకి ఉండవు కాబట్టి మనం దీన్ని కిందకి మూవ్ చేస్తాం. సో దానికోసం ఇది ఇప్పటికి ఎలా అయితే ఉన్నద్దాం. సో మనం అనుకున్నట్టు మనం లెఫ్ట్లో మనకి ఇమేజ్ అనేది రావాలి, అండ్ మిడిల్లో నావిగేషన్ బార్ రావాలి, అండ్ రైట్లో వచ్చేసి మనకి బటన్స్ అనేవి అయితే రావాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ వరకు అయితే మనమైతే వర్క్ని అయితే కంప్లీట్ చేసాం, బట్ ఇంకా చేయాల్సింది ఇంకా మనకి చాలా ఉన్నది. సో దిస్ ఈజ్ లెఫ్ట్ ప్లేస్లో నేను ఫస్ట్ ఇమేజ్ అనేది అయితే ఇన్సర్ట్ చేసేస్తాను. సో అది మనకి లోగో కాబట్టి ఇమేజ్ ఎస్ఆర్సి లోగో .png. ఓకే, అదేవిధంగా కిందని టెక్స్ట్ అనేది రావాల్సి ఉంటుంది సో దట్ మనకి యూజర్స్కి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ జస్ట్ ఫిట్నెస్ అనేది అయితే రాద్దాం. సో దీన్ని అయితే సేవ్ చేస్తున్నా. చూడొచ్చు ఇమేజ్ అనేది చాలా పెద్దదిగా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇమేజ్ని అయితే టార్గెట్ చేస్తాను. సో ఇమేజ్ని టార్గెట్ చేసి ఈ చివర్లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఓకే, సో దానికోసం మనకి లెఫ్ట్లో ఉన్న ఇమేజ్ని అయితే మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో దీని యొక్క విడ్త్ మనం 80 పిక్సెల్ ఇద్దాం. అదేవిధంగా హైట్ 50 పిక్సెల్ అయితే రాద్దాం. ఓకే, హైట్ 50 పిక్సెల్. ఓకే, సేవ్ చేస్తున్నాం. చూడొచ్చు ఇమేజ్ అనేది ఎలా అయితే వచ్చింది, బట్ ఇది మనకి కిందకి రావాలి కాబట్టి మనం సో నేను దీన్ని అయితే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేస్తాను. గూగుల్ డెవలపర్ టూల్స్ గురించి అయితే నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇలా దీని మీద అయితే క్లిక్ చేస్తాం. టాప్ కదా, సో టాప్ని అయితే మనం ఎలా ఇంక్రీజ్ చేద్దాం. సో ఇమేజ్ అనేది ఎలా తీసుకొద్దాం. ఓకే, 50 పిక్సెల్ టాప్లో 50 పిక్సెల్ ఇక్కడ. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. సో చూడొచ్చు ఇమేజ్ అనేది ఎలా వచ్చింది. మనం కావాలంటే తర్వాత మళ్ళీ దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఫిట్నెస్ అనేది మనకి మిడిల్లోకి అయితే తీసుకొద్దాం. సో దానికోసం నేను లెఫ్ట్లో ఉన్న డివ్ని అయితే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా లెఫ్ట్ డివ్. ఓకే, దీని యొక్క టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్, అదేవిధంగా లైన్ హైట్ ఇద్దాం దీనికి 30 పిక్సెల్. అదేవిధంగా ఫాంట్ సైజ్ కూడా దీని చేంజ్ చేద్దాం. సో ఫాంట్ సైజ్ 23 పిక్సెల్స్. ఓకే, దీన్ని సేవ్ చేసిన. సో ఈ విధంగా అయితే వచ్చింది. కోర్స్ నేను తర్వాత బార్డర్స్ అనేది అయితే రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు నేను బార్డర్స్ ఎందుకు ఉంచానంటే మనకి ఎలిమెంట్స్ అనేవి బ్లాకా లేదంటే ఇన్లైన్ బ్లాకా అని తెలుసుకోవడానికి మాత్రమే నేను ఇప్పుడు ఎలిమెంట్స్ అనేవి ఉంచాను. లేదంటే నేను తర్వాత అయితే కంప్లీట్గా వెబ్సైట్ డిజైన్ అయిపోయిన తర్వాత నేను ఈ బార్డర్స్ని అయితే రిమూవ్ చేసేస్తాను. సో నెక్స్ట్ ఇంకేం చేద్దామంటే మనకి లెఫ్ట్ సైడ్లో లోగో అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ అయితే ఇప్పుడు చూద్దాం. అండ్ దాని తర్వాత మనం మిడిల్లో ఉన్న నావిగేషన్ బార్ని అయితే డిజైన్ చేద్దాం. ఇప్పుడు మనం రైట్లో 2 బటన్స్ అయితే పెట్టాలనుకున్నాం. సో ఇక్కడ బటన్, ఓకే, విత్ క్లాస్ BTN అయితే ఇస్తున్నా, మల్టిప్లై బై 2.
సో 2 బటన్స్ అనేవి అయితే వస్తాయి, చూసుకోవచ్చు 2 బటన్స్ అనేవి అయితే వచ్చాయి. సో ఇది ఒక బటన్ అండ్ ఇది ఒక బటన్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఫాలో అస్ అనే ఒక బటన్ ఇద్దాం అండ్ నెక్స్ట్ కాల్ అస్. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. చూడొచ్చు మనకి ఇలా 2 బటన్స్ వచ్చాయి. బట్ ఈ బటన్స్ని కూడా మనం ఇప్పుడు స్టైలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను రైట్లో బటన్ BTN అయితే టార్గెట్ చేస్తాను, .btn. ఓకే, ఫస్ట్ దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అండ్ అదేవిధంగా లోపల ఉన్న టెక్స్ట్ కలర్ మనం వైట్ అయితే ఇద్దాం. ఓకే, వైట్. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ టెక్స్ట్ కలర్ వైట్ అయితే వచ్చింది. అఫ్ కోర్స్ రైట్ కూడా మనం మీద నుంచి కిందకి అయితే తీసుకొద్దాం. మనం 50 పిక్సెల్ లెఫ్ట్ తీసుకొచ్చాం కాబట్టి రైట్ కూడా మనం 50 పిక్సెల్స్ అయితే తీసుకొచ్చేద్దాం. సో చూడొచ్చు ఈ విధంగా వచ్చింది. తర్వాత దీన్ని అయితే మనం చేంజ్ చేద్దాం అండ్ ఒక స్ట్రైట్ లైన్లో పెట్టడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ దీని తర్వాత మనం దీనికి మార్జిన్ ప్యాడింగ్ కూడా అప్లై చేద్దాం. సో దానికోసం నేను మార్జిన్ 0 పిక్సెల్ అండ్ 9 పిక్సెల్ అయితే ఇస్తున్నా. అదేవిధంగా ప్యాడింగ్ 4 పిక్సెల్ 14 పిక్సెల్ అయితే ఇస్తున్నా. సో నేను జస్ట్ ఎజ్యూమ్డ్ వాల్యూస్ ఇస్తున్నాను. ఓకే, కావాలంటే నేను మళ్ళీ తర్వాత చేంజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే బాగా వచ్చింది. మనం దానికి బార్డర్ రేడియస్ కూడా ఇవ్వచ్చు. సో బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ అయితే ఇద్దాం. ఓకే, 5 పిక్సెల్ తక్కువలో ఉంది, సో 10. ఓకే, ఇప్పుడు బాగుంది. అలానే మనం దీనికి హోవర్ ఎఫెక్ట్ కూడా మనం ఇవ్వచ్చు. ఆ హోవర్ ఎఫెక్ట్ని కూడా మనం ఇప్పుడైతే ఇద్దాం. ఫస్ట్ మనం బటన్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకుంటే ఆ తర్వాత మనం హోవర్ ఎఫెక్ట్స్ని అయితే ఇద్దాం. సో దీని ఫాంట్ సైజ్ ఇప్పుడు చేంజ్ చేస్తాను. సో ఫాంట్ సైజ్ 15 పిక్సెల్. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. ఓకే, మనకి బటన్ మీద కర్సర్ అనేది మనకి ఒక హ్యాండ్ లాగా రావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక బటన్ క్లాస్ కాబట్టి. సో దానికోసం నేను కర్సర్ అనేది అయితే పాయింటర్ అని పెడుతున్నా. సో కర్సర్ పాయింటర్. సో దీన్ని సేవ్ చేస్తున్నా. చూడొచ్చు ఇప్పుడైతే మనకి కర్సర్ అనేది ఇలా అయితే చేంజ్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ మనం దీనికి హోవర్ ఎఫెక్ట్ ఇవ్వాలంటే BTN:hover. ఓకే, సో సారీ .btn మన క్లాస్ కాబట్టి. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ టొమాటో ఇవ్వచ్చు. అలానే కలర్, సో టెక్స్ట్ కలర్ yellow ఇద్దాం, yellow. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడొచ్చు ఈ విధంగా అయితే వచ్చింది. అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే బాగోలేదు. సో దీన్ని అయితే నేను కామెంట్ చేస్తున్నాను. సో ఎందుకంటే మీకు ఈ సోర్స్ కోడ్ ఇన్ కేస్ ఎప్పుడైనా కావాలి అన్నట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది. సో అక్కడ మీరు మెసేజ్ చేస్తే మీకు ఈ సోర్స్ కోడ్ అనేది అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మనం ఇప్పుడు బటన్ అయితే మనం చేసేసాం అండ్ లెఫ్ట్లో లోగో పెట్టేసాం. సో ఇప్పుడు మనం మిడిల్లో నావిగేషన్ బార్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం దిస్ ఈజ్ మిడ్ అనేది నేను తీసేస్తున్నాను. సో ఇక్కడ మనం నావిగేషన్ బార్ అయితే పెడదాం. సో దానికోసం నేను .navbar అయితే క్లాస్ డిక్లేర్ చేస్తున్నా. ఓకే, దీని లోపల నేను ఒక LI డిక్లేర్ చేస్తాను. LI నాకు 4 LIs కావాలి కాబట్టి మల్టిప్లై బై 4. ఓకే, నాకు 4 LIs అయితే వచ్చేసాయి. అదేవిధంగా మనం LIలో మనం ఏమేమాలంటే హోమ్, అబౌట్ అస్, సో టైమింగ్స్ కానీ కాంటాక్ట్స్ కానీ ఈ విధంగా మనం ఎక్కడైతే ప్లేస్ చేస్తాం కాబట్టి. సో దానికోసం నేను ఇక్కడ ఒక యాంకర్ ట్యాగ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఆల్రెడీ చెప్పాను మల్టిపుల్ ఏ విధంగా పెట్టాలనేది. సో మనం ఆల్ట్ కీ ప్రెస్ చేసి మనం కర్సర్ని అయితే ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తామో అలా అయితే మనకి వచ్చేస్తుంది. అండ్ అట్ ఏ టైం మనం ఎలా అయితే చేసుకోవచ్చు href. ఓకే, ఈ విధంగా మనం ప్లేస్ చేయొచ్చు. అండ్ ఫస్ట్లో మనకి హోమ్, నెక్స్ట్ అబౌట్ అస్, అదేవిధంగా థర్డ్లో టైమింగ్స్, ఎందుకంటే జిమ్కి టైమింగ్స్ అనేది ఉంటాయి కాబట్టి. సో టైమింగ్స్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ కాంటాక్టర్స్.
ఓకే, ఈ విధంగా 4 అయితే నేను చేశాను. చూడొచ్చు మనకి 4 అనేది 1 బై 1 కిందకైతే వచ్చేసాయి. సో మనం ప్రీవియస్గా నావిగేషన్ బార్ ఏ విధంగా డిజైన్ చేయాలో టాపిక్ మీకు ప్రీవియస్గా చెప్పినప్పుడు కూడా ఫస్ట్ ఇలానే వచ్చాయి. బట్ మనం దీన్ని మళ్ళీ చేంజ్ చేసాం. సో దానికోసం నేను ఇప్పుడు డాట్ నావ్ బార్ని అయితే టార్గెట్ చేస్తాను. సో మనం మిడ్ తర్వాత సో మిడ్లో డాట్ నావ్ బార్. ఓకే, దీని డిస్ప్లే అనేది మనం ఇన్లైన్ బ్లాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్లైన్ బ్లాక్. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. ఓకే, ఇది ఎందుకు చేంజ్ అవ్వలేదంటే మనం నావ్ బార్ యొక్క డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ చేయకూడదు. నావ్ బార్లో ఉన్న ఎల్ఐ యొక్క డిస్ప్లే అయితే ఇన్లైన్ బ్లాక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ సేమ్ నావ్ బార్ ఎల్ఐ. సో దీని యొక్క డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ చేస్తే మనకి అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అనేవి సైడ్ బై సైడ్ అయితే వచ్చేస్తాయి. ఓకే, సేవ్ చేసిన. ఓకే, వచ్చేసాయి చూసారా. ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకేం చేస్తామంటే ఇక్కడ అండర్లైన్ అనేది అయితే ఉంది చూడొచ్చు. సో అండర్లైన్ అనేది అయితే ఉంది. సో అండర్లైన్ని మనం రిమూవ్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను, టెక్స్ట్ డెకరేషన్ అనేది మనం నన్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎక్కడ చేస్తామంటే నావ్ బార్లో ఉన్న ఎల్ఐలో ఉన్న యాంకర్ ట్యాగ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే ఇప్పుడు నేను టార్గెట్ చేస్తాను. సో డాట్ నావ్ బార్ ఎల్ఐ ఏ. సో ఏలో ఉన్న టెక్స్ట్ డెకరేషన్ మనం నన్ చేస్తే మనకి కింద అండర్లైన్ అయితే పోతుంది. సో చూడొచ్చు కిందని అండర్లైన్ అనేది అయితే పోయింది. అదేవిధంగా మనం దీనికి కలర్ చేంజ్ చేయడం అండ్ దీనికి హోవర్ ఎఫెక్ట్ ఇవ్వడం అయితే ఇప్పుడు చేద్దాం. సో దానికోసం నేనేం చేస్తానంటే దీని యొక్క కలర్ అనేది నేను వైట్ చేస్తాను. సో కలర్ వైట్. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. చూడొచ్చు ఇది వైట్ కలర్గా అయితే చేంజ్ అయింది. అండ్ దీనికి ప్యాడింగ్ అయితే అప్లై చేస్తాను. సో ప్యాడింగ్ 34 పిక్సెల్ ఫ్రమ్ వై యాక్సిస్ వస్తుంది అండ్ 10 పిక్సెల్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అయితే వస్తుంది. సో దీన్ని సేవ్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా మనకి నావిగేషన్ బార్ క్రియేట్ అయింది. అండ్ ఇది జస్ట్ ప్రివ్యూ మాత్రమే. మనం ఇంకా దీనిలో ఇంకా చాలా చేయాల్సి అయితే ఉంది. సో దానికోసం ఇక్కడ టెక్స్ట్ సైజ్ అనేది మనకి చిన్నదిగా ఉంది. సో టెక్స్ట్ సైజ్ అనేది మనం పెద్ద చేయాలంటే మనం దేన్ని టార్గెట్ చేస్తామంటే నావ్ బార్లో ఉన్న ఎల్ఐని అయితే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో నావ్ బార్లో ఉన్న ఎల్ఐ యొక్క ఫాంట్ సైజ్ అనేది పెంచుదాం. సో ఫాంట్ సైజ్ 20 పిక్సెల్స్. ఓకే, సేవ్ చేస్తున్నా. చూడొచ్చు ఇప్పుడైతే టెక్స్ట్ అనేది కొంచెం పెద్దదిగా అయితే అయింది. అండ్ మనం దీనికి ఇప్పుడు హోవర్ ఎఫెక్ట్ అనేది అయితే ఇద్దాం. సో దానికన్నా ముందు నేను ఇక్కడ ఒక క్లాస్ని అయితే డిఫైన్ చేస్తాను. సో క్లాస్ యాక్టివ్. ఎందుకంటే మనం సపోజ్ ఫస్ట్ది మనకి యాక్టివ్లో ఉందని తెలియాలి కాబట్టి మనం హోమ్లో ఉన్నాం అని తెలియడానికి అక్కడ యాక్టివ్ క్లాస్ని అయితే నేను ఇన్సర్ట్ చేశాను. సో దానికి మనం స్టైలింగ్ ఇద్దాం. అండ్ అదేవిధంగా మనం నావ్ బార్ కూడా స్టైలింగ్ అనేది ఇద్దాం. సో నావ్ బార్ ఎల్ఐలో ఉన్న ఏకి ఫస్ట్ హోవర్ ఎఫెక్ట్ అండ్ అదేవిధంగా కామా పెట్టాలి. ఇక్కడ కామా నావ్ బార్లో ఉన్న ఎల్ఐ ఏ డాట్ యాక్టివ్. సో యాక్టివ్ క్లాస్ కాబట్టి యాక్టివ్. ఓకే, దీనికి మనం ఇలా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టెక్స్ట్ డెకరేషన్ ఇద్దాం. సో టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్, అదేవిధంగా కలర్ ఎల్లో. ఓకే, దీన్ని సేవ్ చేసిన. చూడొచ్చు ఈ విధంగా మనకైతే క్రియేట్ అయిపోయింది నావిగేషన్ బార్ అనేది. అఫ్కోర్స్ ఒకసారి మనం బార్డర్స్ అనేవి రిమూవ్ చేసేసి చూద్దాం ఎలా కనిపిస్తుందో. సో రైట్, నేను రిమూవ్ చేయడం అని జస్ట్ కామెంట్ చేస్తున్నా బికాస్ మీకు సోర్స్ కోడ్ ఇచ్చినప్పుడు మీకైతే అర్థమైపోతుంది. సో ఇలా కామెంట్ చేశాను కాబట్టి. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా వచ్చింది. బట్ మనం ఇది ఇంకా కిందకి తీసుకొద్దాం. సో దానికోసం నేను ఒకసారి దీన్ని ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అయితే చేస్తున్నా. మనం నేను దీన్ని అయితే ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, ఈ మాత్రం హైట్ అయితే మనకు సరిపోతుంది. ఎంత 86 పిక్సెల్స్. సో 86 పిక్సెల్స్ అనేది మనం ఎక్కడ ఇవ్వాలంటే టాప్ 86. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఎలా కనిపిస్తుందో. ఓకే,
ఈ విధంగా మనకి 2 బటన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి, నావిగేషన్ బార్ అనేది క్రియేట్ అయింది అండ్ మనకి లోగో అనేది అయితే వచ్చేసింది. సో మనం ఒక ల్యాండింగ్ పేజ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకేం అవసరం ఉంటుందంటే ల్యాండింగ్ పేజ్లో ఇవి మాత్రమే ఉండవు. సో జిమ్లోకి రావాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం మనం రిజిస్ట్రేషన్ ఫామ్ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, దానికోసం నేనైతే హెడర్లో నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. హెడర్లో మనం లోగో పెట్టేసాం, అదేవిధంగా నావిగేషన్ బార్ డిజైన్ చేసాం, అదేవిధంగా 2 బటన్స్ అనేవి అయితే పెట్టేసాం. మనకి హెడర్లో ఉన్న వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు బాడీలో మనం ఇంకో కంటైనర్ని అయితే డిఫైన్ చేద్దాం. సో ఆ డాట్ కంటైనర్ని అయితే నేను డిఫైన్ చేస్తున్నాను. సో డాట్ కంటైనర్, దీని లోపల నేను ఒక h1 ట్యాగ్ని అయితే నేను పెడుతున్నా. జాయిన్ అవర్ జిమ్ అయితే నేను ఇక్కడ టెక్స్ట్ అనేది ఇస్తున్నాను. అండ్ దీని తర్వాత నేను ఒక ఫామ్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో దానికోసం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఫామ్ టాపిక్స్ చెప్పినప్పుడు అయితే చెప్పాను. సో ఫామ్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఫామ్ ట్యాగ్ అయితే వాడాల్సి ఉంటుంది. ఫామ్ యాక్షన్, ఇక్కడ registration.php అనేది అయితే నేను ఇస్తున్నా. సో రిజిస్ట్రేషన్, సో ఇది దేనికి ఇచ్చానో నేను చెప్తాను. సో యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు registration.php అంటే మనం ఇది ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి మాత్రమే చేస్తాం. అంటే మనకి జస్ట్ ఒక ల్యాండింగ్ పేజ్ మాత్రమే. ఇక్కడ వెబ్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనకి డేటాబేస్లో సేవ్ అవ్వని అవసరం లేదు. సో ఇన్ కేస్ మనకి అలా చేయాలి అనుకుంటే మనం ఒక PHP ఫామ్ని అయితే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో దాని నేమ్ ఇక్కడైతే మనం ఇన్సర్ట్ చేయాలి, registration.php అనేది. ఇదే నేమ్ కాదు, మీరు మీకు తగిన నేమ్స్ అయితే వాడచ్చు. ఇక్కడ registration.php అనేది ఇప్పుడు లేదు, జస్ట్ నేను నేమ్ అయితే నేను డిఫైన్ చేశాను. సో దీని లోపల నేను ఇంకో క్లాస్ అయితే డిఫైన్ చేస్తాను విత్ ఫామ్. సో ఈ ఫామ్ లోపల నేను ఇన్పుట్ అయితే ఇస్తాను, ఇన్పుట్ :text. ఓకే, ఈ విధంగా. సో దీనికైతే నేను ప్లేస్ హోల్డర్ యాడ్ చేస్తాను. సో ఆల్రెడీ నేను ఫామ్ టాపిక్లో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో మీరు చూడకపోతే ఆ వీడియో నేను ఐకార్డ్స్లో అయితే ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఆ వీడియో లింక్ ఉంటుంది. సో ఆ వీడియోని అయితే చూడండి. నేమ్ దేనికి యూజ్ అవుతుంది అండ్ ఐడి దేనికి యూజ్ అవుతుంది ఆల్రెడీ నేను ఆ వీడియోలో అయితే చెప్పాను. సో ఇక్కడ నేను ప్లేస్ హోల్డర్ అయితే యూజ్ చేస్తాను. ప్లేస్ హోల్డర్, ఎంటర్ యువర్ నేమ్. ఓకే, అదేవిధంగా నేను దీన్ని అయితే కాపీ చేసేసుకుంటాను. ఓకే, ఈ విధంగా నేనైతే 4 యూజ్ చేశాను. అండ్ లాస్ట్లో నేను ఒక బటన్ అయితే పెట్టాల్సి. సో బటన్ విత్ క్లాస్ btn. ఓకే, ఇక్కడ సబ్మిట్. సో ఈ విధంగా నేనైతే చేశాను. చూడొచ్చు ఇది ఎలా అయితే వచ్చింది. బట్ మనం ఇంకా దీనికి స్టైలింగ్ అనేది ఇద్దాం. సో ఇది ఈ మిడిల్ ప్లేస్లో వచ్చినట్టయితే దీన్ని అయితే మనం స్టైలింగ్ అనేది చేద్దాం. సో దానికోసం నేను ఇప్పుడు దేన్ని టార్గెట్ చేస్తున్నాను అంటే కంటైనర్ని అయితే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో కంటైనర్ అలానే ఫామ్. సో నేను దీనికోసం డాట్ కంటైనర్ని అయితే ఫస్ట్ నేను టార్గెట్ చేస్తాను. సో కంటైనర్ యొక్క బార్డర్ అయితే నేను ఫస్ట్ బార్డర్ డిఫైన్ చేస్తాను. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. అదేవిధంగా దీనికి మార్జిన్ ఇస్తాను. సో మార్జిన్ 92 పిక్సెల్ ఫ్రమ్ y యాక్సిస్ అండ్ x యాక్సిస్ నుంచి 63 పిక్సెల్ అయితే నేను ఇస్తున్నాను. సో ఇది ఈ వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్ కాదు, నేను కావాలంటే దీని తర్వాత చేంజ్ చేస్తాను. జస్ట్ ఇవి నా అజ్యూమ్డ్ వాల్యూస్ మాత్రమే. సో ఇన్ కేస్ నాకు అక్కడ ఏమైనా కొంచెం అగ్లీగా కనిపిస్తే దీని వాల్యూస్ అయితే నేను తర్వాత చేంజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను ఏం డిఫైన్ చేస్తా అంటే ప్యాడింగ్ 55 పిక్సెల్స్. అదేవిధంగా మనం కంటైనర్ యొక్క విడ్త్ని అయితే డిఫైన్ చేద్దాం. సో విడ్త్ 450 పిక్సెల్స్ అయితే నేను డిఫైన్ చేస్తున్నా. బికాజ్ మనకి ఈ స్పేస్ వరకు మాత్రమే రావాలి కాబట్టి. ఇప్పుడు సపోజ్ 500 పిక్సెల్స్ డిఫైన్ చేస్తే ఇలా అయితే వచ్చేస్తుంది, ఇది మిడిల్ వరకు అయితే వచ్చేస్తుంది. సో దానికోసం నేను 450 పిక్సెల్స్ అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంకేం డిఫైన్ చేద్దామంటే బార్డర్ రేడియస్. సో బార్డర్ రేడియస్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది. మనం
ఎప్పుడైతే ఫార్మ్స్ అనేవి బార్డర్ రేడియస్ ఇస్తామో, సో బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ అయితే ఇస్తున్నా. తర్వాత దీన్ని చేంజ్ చేద్దాం. సో దీన్ని సేవ్ చేస్తున్నాం. సో ఈ విధంగా వచ్చింది. మనకి ఇక్కడ బ్లాక్ అనేది అయితే కనబడట్లేదు. సో చూడొచ్చు. సో దీనికోసం నేను జస్ట్ కలర్ అయితే చేంజ్ చేస్తాను. ఓకే, తర్వాత కావాలంటే మళ్ళీ బ్లాక్ పెట్టేసుకుందాం మనం. ఓకే, సో ఈ విధంగా మనకి ఇక్కడైతే ఫామ్ అనేది ఎలా అపియర్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని అయితే స్టైల్ చేద్దాం. అఫ్ కోర్స్ ఇది మనకి కాన్స్టెంట్ కాదు, నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. ఇది మనం ఎలా ఉంచాం, మనం దీనికి కావాలంటే స్టైలింగ్ అనేది తర్వాత చేంజ్ చేద్దాం. సో బట్ ఈ ప్లేస్లో మనకి ఫామ్ అనేది అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఇన్పుట్ ఫీల్డ్ని అయితే టార్గెట్ చేస్తాను. సో దానికోసం ఇక్కడ సిఎస్ఎస్లో రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే రాద్దాం. డాట్ ఫామ్. సో ఫామ్లో ఉన్న ఇన్పుట్ని మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్. సో ఇప్పుడు మనం ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ని అయితే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో దీని యొక్క మార్జిన్ కానీ, ప్యాడింగ్ కానీ, టెక్స్ట్ అలైన్మెంట్ కానీ ఇక్కడైతే మనం రాద్దాం. సో ఫస్ట్ నేను ఏం రాస్తాను, టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ చేస్తాను. సో ఓకే, సెంటర్. అదేవిధంగా డిస్ప్లే అనేది నేను బ్లాక్ అయితే చేసేస్తాను. సో ఇన్పుట్ ఎలిమెంట్స్ యొక్క డిస్ప్లే అనేది నేను బ్లాక్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వాటి యొక్క విడ్త్ నేను 400 పిక్సెల్స్ అయితే ఇస్తున్నా. ప్యాడింగ్, బార్డర్ రేడియస్. సో ఈ బార్డర్ రేడియస్ దేనికంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్స్కి అనమాట. ఇప్పుడు ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి కదా, ఈ ఇన్పుట్ ఫీల్డ్స్కి బార్డర్ రేడియస్ అనమాట ఇది. సో బార్డర్ రేడియస్ 15 పిక్సెల్స్. అదేవిధంగా మార్జిన్ 15 పిక్సెల్స్ సెంటర్లో తెద్దాం. సో దానికోసం ఆటో ప్రాపర్టీని అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫాంట్ సైజ్. సో ఫాంట్ సైజ్ మనం 17 పిక్సెల్ అయితే పెడదాం. సో ఆ ఫాంట్ సైజ్ అనేది ఎంటర్ యువర్ నేమ్ ఉంది కదా, సో అది అనమాట ఫాంట్. సో దాని సైజ్ అయితే పెరుగుతుంది. సో నెక్స్ట్ బార్డర్. ఓకే, బార్డర్ డిఫైన్ చేద్దాం. సో బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకే, దీన్ని అయితే సేవ్ చేస్తున్నా. సో చూడొచ్చు, ఈ విధంగా మనకైతే ఫామ్ అనేది క్రియేట్ అయింది. బట్ మనం ఇంకా దీన్ని అయితే స్టైలింగ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను దీని మీద అయితే ఇన్స్పెక్ట్ క్లిక్ చేస్తున్నా. సో ఇన్స్పెక్ట్లోకి అయితే వెళ్ళి ఇక్కడైతే నేను అన్నీ చేసేసుకొని దీన్ని అక్కడైతే పేస్ట్ చేసేస్తాను. సో బార్డర్ రేడియస్ చాలా హెవీగా ఉన్నట్టుంది. సో దీన్ని అయితే మనం తగ్గిద్దాం. ఓకే, 7 పిక్సెల్, గుడ్. అండ్ మార్జిన్ ఇంకా తక్కువ చేద్దాం. ఓకే, 8 పిక్సెల్. ఫాంట్ సైజ్ మనం కొంచెం పెంచుదాం. ఓకే, అండ్ అదేవిధంగా బ్లాక్. ఓకే, ఈ విధంగా అయితే వచ్చింది. సో దీన్ని అయితే కాపీ చేసేస్తున్నాను అండ్ ఎక్కడైతే పేస్ట్ చేస్తాం. ఇక్కడ ఫార్మాట్ డాక్యుమెంట్లో మనం క్లిక్ చేయగానే అంతా అనేది ఈక్వల్ అయిపోతుంది. సో దీన్ని సేవ్ చేస్తున్నా. సో చూడొచ్చు, ఈ విధంగా మనకైతే వచ్చేసింది. అండ్ మనం ఇంకేం చేయాలంటే జాయిన్ ద జిమ్ అనేది మనకి కొంచెం సైడ్కి అయితే ఉంది, దీన్ని మిడిల్లోకి చేద్దాం. సో దానికోసం ఏం చేయాల్సి ఉందంటే అది ఎక్కడుందో ఫస్ట్ చూద్దాం. సో ఇది H1 ట్యాగ్లో అయితే ఉంది. సో కంటైనర్లో ఉన్న H1 అయితే మనం ఇప్పుడు టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో డాట్ కంటైనర్ H1. సో దాని యొక్క టెక్స్ట్ అలైన్ అనేది మనం సెంటర్ చేద్దాం. సెంటర్. ఓకే, సేవ్ చేస్తున్నా. ఓకే, ఇట్స్ లుకింగ్ గుడ్. ఇప్పుడు ఇది సెంటర్కి అయితే వచ్చేసింది. అండ్ ఇంకా మనం ఏం చేయాలంటే ఈ సబ్మిట్ బటన్ని మనం ఈ విధంగా ఫుల్ విడ్త్ని అయితే పెట్టేద్దాం. సో సబ్మిట్ బటన్ ఫుల్ విడ్త్ వచ్చేలాగైతే చూద్దాం. దానికోసం మనం బటన్ అయితే టార్గెట్ చేయకూడదు. సపోజ్ ఇప్పుడు మనం బటన్ని టార్గెట్ చేస్తే ఈ 2 కూడా బటన్ క్లాసెసే కాబట్టి మనకి ఈ 2 కూడా మారిపోతాయి అన్నమాట. సో మనం దేన్ని టార్గెట్ చేస్తామంటే కంటైనర్లో ఉన్న బటన్ అనేది టార్గెట్ చేస్తాం. బికాజ్ ఈ బటన్స్ అనేవి కంటైనర్లో లేవు, ఇవి హెడర్లో ఉన్న బటన్స్. ఇవి మనం ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది ఏంటంటే కంటైనర్లో ఉన్న బటన్స్కి అయితే మనమైతే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడైతే డిఫైన్ చేస్తాను
కంటైనర్లో ఉన్న బటన్ డాట్ కంటైనర్లో ఉన్న బటన్. ఓకే, ఈ విధంగా నేను కంటైనర్లో ఉన్న బటన్ అయితే టార్గెట్ చేశాను. సో దీని యొక్క డిస్ప్లే అనేది నేను ఫస్ట్ బ్లాక్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ దీని యొక్క విడ్త్ చేంజ్ చేస్తాం. విడ్త్ 50% పెడతాను. అదేవిధంగా మార్జిన్ 2 పిక్సెల్ సెంటర్లోకి రావాలి కాబట్టి ఆటో. సో మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాల్సి ఏంటంటే ఏదైనా ఎలిమెంట్ సెంటర్లోకి తీసుకొని రావాలంటే మనం మార్జిన్ అనేది ఆటో చేయాల్సి ఉంటుంది. సో దీన్ని అయితే సేవ్ చేస్తున్నా. సో చూడొచ్చు ఈ విధంగా మనకి ఇది సెంటర్లోకి వచ్చేసింది. అండ్ ఇది కొంచెం అగ్లీగా అయితే కనబడుతుంది. సో దీన్ని ఒకసారి నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. దీని యొక్క విడ్త్ అనేది అయితే పెంచుదాం. సో దట్ ఆ మీద ఇన్పుట్ ఫీల్డ్స్కి ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకి వచ్చేలాగైతే చూద్దాం. ఓకే, అండ్ దీని యొక్క మార్జిన్ అనేది కూడా పెంచుతాను. సో దట్ అది కొంచెం కిందకు వస్తే మనకి ఒక సబ్మిట్ బటన్ లాగా అయితే కనిపిస్తుంది. సో దీన్ని అయితే నేను కాపీ చేస్తున్నా. అండ్ ఇక్కడైతే నేను పేస్ట్ చేసేస్తాను. అండ్ మళ్ళీ సేమ్ ఫార్మాట్ డాక్యుమెంట్. సో దీన్ని సేవ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఇది మనకి కొంచెం చాలా పెద్దదిగా అయితే కనబడుతుంది. సో మళ్ళీ దీన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. ఫామ్ ఇన్పుట్ ఫాంట్ సైజ్ ఒక 24 పిక్సెల్స్ కదా, దీన్ని మనం తక్కువ చేద్దాం. ఓకే, 20 పిక్సెల్స్. అదేవిధంగా మనం విడ్త్ కూడా దీన్ని కొంచెం అయితే తక్కువ అయితే చేద్దాం. ఓకే, 395 పిక్సెల్స్ విడ్త్ అండ్ 20 పిక్సెల్స్ ఫాంట్. 395 అండ్ 20 పిక్సెల్స్ అనేది ఫాంట్. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూద్దాం ఏ విధంగా కనిపిస్తుందో. ఓకే, ఇది ఇప్పుడు చూడడానికైతే కొంచెం బాగుంది, బట్ ఇది మనకి చాలా కిందకైతే అయిపోయింది. సో దీన్ని మనం మీదకైతే పంపించవచ్చు. సో దానికోసం మనం వై యాక్సిస్లో ఉన్న మార్జిన్ అయితే తక్కువ చేస్తే ఇది మీదకైతే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ని అయితే డిజైన్ చేయొచ్చు. ఇది జస్ట్ ఒక ల్యాండింగ్ పేజ్ మాత్రమే. సో దీని యొక్క బార్డర్ కూడా నేను చేంజ్ చేస్తాను. సో బార్డర్ గ్రే పెడదాం. ఓకే, సేవ్ చేసిన. ఓకే, ఇట్స్ లుకింగ్ గుడ్. సో ఈ విధంగా మనం ఒక జిమ్ వెబ్సైట్ని అయితే ఇలా అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఇది జస్ట్ ల్యాండింగ్ పేజ్ మాత్రమే. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విధంగా మనం లెఫ్ట్లో లోగో అనేది ప్లేస్ చేసాం, అదేవిధంగా మిడిల్లో మనం నావిగేషన్ బార్ ఏ విధంగా పెట్టాం. సో మీరు ఇక్కడ అనొచ్చు జస్ట్ 4 ఐటమ్సే పెట్టారేంటని. సో మీకు కావాలంటే మీరు ఎక్కువ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే నేను జస్ట్ 4 ఐటమ్స్ పెట్టాను. అదేవిధంగా నేను యాక్టివ్ క్లాస్ ఇక్కడ వాడాను, హోవర్ ఎఫెక్ట్ నేను వాడాను ఇక్కడ. సో చూడొచ్చు మనం తీసుకెళ్తుంటే హోవర్ అనేది వస్తుంది. సో అదేవిధంగా మనం ఫాంట్ సైజ్ కూడా ఇక్కడ చేంజ్ చేయొచ్చు. సో ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేయొచ్చు, ఫాంట్ సైజ్ మనం చేంజ్ చేయొచ్చు. అట్ ఎ టైం ఫాంట్ ఫ్యామిలీ కూడా చేంజ్ చేయొచ్చు. మనం వీటికి ఫాంట్ సైజ్ అయితే చేంజ్ చేసాం, బట్ మనం ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీని అయితే చేంజ్ చేద్దాం. సో దానికోసం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను ఫాంట్ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందని. ఫాంట్స్ మనం గూగుల్ ఫాంట్స్ని యూస్ చేయొచ్చు. గూగుల్ ఫాంట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్స్ అన్నమాట ఇది. సో ఫర్ ఇంపోర్టింగ్ వెబ్ ఫాంట్స్. సో ఓకే, ఇక్కడ ఏ ఫాంట్ బాగుంటుందో చూద్దాం. అండ్ దాన్ని అయితే ఈ ఫాంట్ని అయితే ఒకసారి చూద్దాం. ఓకే, సెలెక్ట్ ది స్టైల్, ఎంబర్డ్. అండ్ ఈ లింక్ని మనం ఎక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుందంటే హెడ్ ట్యాగ్లో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో హెడ్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ ఈ ఫాంట్ ఫ్యామిలీని మనం బాడీలో అయితే పేస్ట్ చేద్దాం. సో దీన్ని అయితే సేవ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు చూద్దాం ఫాంట్స్ వచ్చేయో రాలేదు. ఎస్, దీనికి ఫాంట్స్ అప్లై అయ్యి, బట్ ఈ బటన్స్కి అండ్ వీటికి అయితే ఇంక ఫాంట్స్ అప్లై అయ్యాయి. ఇక్కడ జాయిన్ అవర్ జిమ్కి ఫాంట్ అప్లై అయింది.
ఫిట్నెస్కి ఫాంట్ అప్లై అయింది, బట్ ఇక్కడ ఫాలోవర్స్ కాలర్స్కి అండ్ ఇన్పుట్ ఫీల్డ్స్కి అయితే అప్లై అవ్వలేదు. సో దానికోసం నేనేం చేస్తాను అంటే బటన్లో కూడా ఫాంట్ అనేది నేను ఇస్తాను. ఓకే, బటన్ అండ్ అట్ ది సేమ్ టైం ఫార్మ్ ఇన్పుట్. సో ఈ విధంగా ఇప్పుడు ఫాంట్ అనేది కంప్లీట్ అన్ని ఎలిమెంట్స్ కూడా అప్లై అయింది. చూడొచ్చు, ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. సో మనం ఈ విధంగా ఒక ల్యాండింగ్ పేజ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, జస్ట్ నేను ఇప్పటివరకు ఏ బేసిక్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ టాపిక్స్ని యూజ్ చేసి మాత్రమే ఈ ల్యాండింగ్ పేజ్ అనేది నేను డిజైన్ చేశాను. లైక్ ఇప్పుడు నేను ఫ్లెక్స్ బాక్స్ అనే టాపిక్ చెప్పలేదు, సో ఆ ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేయలేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఆ ఫ్లెక్స్ బాక్స్ టాపిక్ వస్తుంది. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ టాపిక్ అనమాట సిఎస్ఎస్లో. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విధంగా ఒక వెబ్సైట్ని ల్యాండింగ్ పేజ్ని డిజైన్ చేస్తామంది, లోగో ఏ విధంగా లెఫ్ట్లో ఇన్సర్ట్ చేస్తాం, అదేవిధంగా నావిగేషన్ బార్ ఏ విధంగా మనం సెంటర్లో పెడతాం. మనం నావిగేషన్ బార్ అనేది ఈ చివర్లో కావాలంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు లోగో అనేది ఈ చివరి మిడిల్లో పెద్దది కావాలంటే మనం మిడిల్లో అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం ఫాలోవర్స్ కాలర్స్ బటన్స్ కూడా మనకి 2 కావాలంటే 2 పెట్టుకోవచ్చు, 3 కావాలంటే 3, 1 కావాలంటే 1. సో ఈ విధంగా ఒక ల్యాండింగ్ పేజ్ని అయితే డిజైన్ చేయొచ్చు. సో దీని తర్వాత వీడియోస్లో దీనికన్నా మంచి మంచి వెబ్సైట్ని అయితే నేను డిజైన్ చేసి చూపిస్తాను. సో దీని యొక్క సోర్స్ కోడ్ మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేనైతే మీకు సోర్స్ కోడ్ అనేది ఇస్తాను. సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ ఒకటే ఉండదు కదా, ఏజ్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. సో దానికోసం మనం ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ని అయితే చేంజ్ చేద్దాం. సో ఇక్కడ సెకండ్ ఎంటర్ యువర్ నేమ్ దగ్గర ఎంటర్ యువర్ ఏజ్ రాద్దాం. సో అలానే జెండర్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మొబైల్ నంబర్. ఓకే, ఈ విధంగా రాసాం. సో దీన్ని సేవ్ చేద్దాం. సో చూడొచ్చు, ఫస్ట్ నేమ్, నెక్స్ట్ ఏజ్, నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ మొబైల్ నంబర్. సో క్యాపిటల్ లెటర్స్ అనేది రాద్దాం, AGNM. సో ఇప్పుడైతే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నేను రాబోయే వీడియోస్లో ట్రాన్స్పరెంట్ లాగిన్ ఫామ్ లేదా రిజిస్ట్రేషన్ ఫామ్ ఏ విధంగా చేయాలో అనేది అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని సోర్స్ కోడ్ కావాలంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను సోర్స్ కోడ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా ఈ వెబ్సైట్ డిజైన్ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.